తాడిపత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటి వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తాడిపత్రి ప్రజలతో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక పవిత్ర సిద్ధి భాష దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తాడిపత్రి అభివృద్ధి కోసం, ప్రశాంత వాతావరణం కోసం తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి పెద్దారెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నేను కూడా దానికి అంగీకరిస్తా. నేను చర్చకు రా. నువ్వు మున్సిపాలిటీలో నేను అది పొడిచినా ఇది పొడిచాం, నువ్వు పొడిచిందేదంతో నేను చెప్తా. అయ్యా డీజిల్ దొంగ, నువ్వు డీజిల్ దొంగ ఒకసారి నువ్వు చూపించగలవా? ధైర్యం ఉంటే నీ అవినీతి పనులు కాదంటే డ్రైనేజీలు ఎక్కడన్నా సొంత డబ్బుతో ఎక్కడన్నా డ్రైనేజీలు మేము ఏమీగా పోతే మీరు వచ్చి అటెండెన్స్ కోర్టుకు పోతారు. కోర్టుకు పోయి ఇంజక్షన్ తీసుకెళ్తారు, నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. పోలీస్ అధికారులను బ్లాక్మెయిల్ చేస్తారు, పోలీస్ స్టేషన్లకు బిగాలు వేస్తారు. తాడిపత్రి ప్రజలంతా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లో ఒకనిగా భావించి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులతో పోల్చుకొని ఈరోజు నామినేషన్కి రావడం జరిగింది. నేను కూడా తాడిపత్రికి వచ్చిన తర్వాత తాడిపత్రి ప్రజల ఆలోచనల మేరకు ఈ తాడిపత్రిలో 5 ఏళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం జరిగింది. అదే కాకుండా ఒక మండలంలో ఒక విధంగా అంటే పెద్దూరు మండలానికి వచ్చేలకు ఇరిగేషన్ మెయిన్గా ఈ 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం తప్ప 4 సంవత్సరాలు అప్ టు మార్చి వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఉప్పూరు మండలం జేసీ సొంత గ్రామం ఉన్నటువంటి ఉప్పూరు మండలంలో ముచ్చుకోట రిజర్వాయర్కు వాళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే వాళ్ళ మైనింగ్లన్నీ అక్కడ ఉన్నాయని, ఆ మైనింగ్లకు అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంటుందని ఆ రిజర్వాయర్కి ఇవ్వడం లేదు నీళ్ళు. మేము వచ్చిన తర్వాతనే 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరం కూడా ఆ రిజర్వాయర్కి నీళ్ళు వేయడం కానీ, చాగళ్ళకు కానీ, పెండేకళ్ళకు కానీ నీళ్ళు వేయడం జరిగి ప్రతి రైతుకు కూడా ఆర్థిక భారం పడుకోకుండా, ఉయాల నీళ్ళు లేకపోతే గ్రౌండ్ వాటర్లో వాళ్ళు బోర్లు వేసుకొని చాలా ఇబ్బందులు గురవుతున్నారు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కూడా నన్ను చాలా ఆటంకాలు జరిగిన పాదయాత్ర చేసిన. అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్ట నష్టాలు కనుక్కొని ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ ఆలోచనల మేరకే నేను నడుచుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ కాన్ఫరెన్స్లో ఒక శకం మొదలైంది. జేసీ శకం పోయి ప్రజల యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఇక్కడ నడుచుకుంటే తప్ప ఉనికి కాపాడుకుంటేకి, లేకపోతే నియంత పరిపాలన చేస్తే ఈరోజు నా నామినేషన్లే ఉదాహరణ. అస్మిత్ రెడ్డి గారు కూడా 19వ తేదీ నామినేషన్ వేసినారు. ప్రజలు కూడా దాన్ని చూపించినారు. ఆ రోజుకు ఈ రోజుకు తేడా కూడా అంటే నియంత పాలన వద్దు. ఒక రైతు బిడ్డగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని మనం ఆదరిస్తే గ్రామాలు ప్రశాంతంగా ఉంటూ ఏదన్నా కానీ మనం అడగచ్చు అనే ఒక ఆలోచన ధోరణితోనే ఈ కాన్ఫరెన్స్లో ఈరోజు రాజకీయాలు కూడా నడుస్తున్నాయి.